For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను ట్రీట్ చేస్తాను. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని సాధ్యమైనంత వరకు డిస్కస్ చేసి క్లియర్ చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మగవారి జననాంగాలకు కాస్మెటిక్ సర్జరీలు ఏమేమి కలవు? పూర్వంలో సర్జరీ అంతా కూడా కేవలం మెడికల్ ఇండికేషన్ ఉంటేనే చేసేవాళ్ళు. ఈ మధ్య కాస్మెటిక్ సర్జరీ అనే ఒక కొత్త బ్రాంచ్ ఇంట్రడ్యూస్ అయింది. ఈ కాస్మెటిక్ సర్జరీలో వాళ్ళ ఇష్టానుగా మనం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, అంగానికి స్కిన్ కొంతమందికి తీసేయాలని ఉంటుంది, దాన్ని సర్కంసిషన్ అంటారు, అది తీసేస్తాం. కొంతమందికి లెంత్ పెంచాలని ఉంటుంది, అట్లాంటి వాళ్ళకు లెంత్ పెంచుతాం. కొంతమందికి దీన్ని గర్త్ పెంచాలని ఉంటుంది, దానికి గర్త్ పెంచే ఆపరేషన్ ఉంటుంది. కొంతమందికి ఇది హార్డ్గా ఉండదు, ఎప్పుడు నాకు హార్డ్గా ఉండాలి అనే వాళ్ళు వస్తారు, అలాంటి వాళ్ళకి ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం. ఇది కాకుండా కొంతమందికి శీఘ్రస్ఖలనం అవుతూ ఉంటుంది కనుక వాళ్ళకు డార్సల్ న్యూరెక్టమీ అనే ఒక సర్జరీ చేస్తాం. బాల్స్కి కొంతమందికి ఇక్కడ ఒకవైపు పెద్దగా ఇంకోవైపు చిన్నగా ఉంటుంది, అది మేబీ హైడ్రోసీల్, అట్లాంటి ఉన్నప్పుడు ఆ సర్జరీ చేసి వాటిని ఈక్వలైజ్ చేస్తాం. ఇంకా కొంతమందికి పుట్టుకలోనే వాటర్ ఉండదు, హైడ్రోసీల్ ఉండదు, కానీ ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటుంది, అట్లాంటి వాళ్ళకు స్క్రోటల్ సర్జరీ చేసి వాటిని ఈక్వలైజ్ చేసి పెడతాం. యూజువల్గా అలా పైకి కిందికి ఉండడం అది వ్యాధి కాదు, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓన్లీ ఇండికేషన్ ఈజ్ కాస్మెటిక్ ఇండికేషన్ మాత్రమే దానికి సర్జరీకి ఇండికేటెడ్. ఇవన్నీ కూడా మగవాళ్ళ జననాంగాలకు చేసే కాస్మెటిక్ సర్జరీస్. అట్లాగే అమ్మాయిలు కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటారు. కొంతమందికి బ్రెస్ట్ కొంచెం చిన్నగా ఉంటుంది, వాళ్ళకు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనే సర్జరీ చేస్తాం. కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత పెద్ద పొట్ట ఉంటుంది అమ్మాయిలకు, వాళ్ళకు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవడానికి దానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళ కోసమని అబ్డామినోప్లాస్టీ అనే సర్జరీ చేస్తాం. అబ్బాయిలు కూడా కొంతమందికి పెద్ద పొట్ట ఉంటుంది, వాళ్ళు కనీసం స్నానం చేసినప్పుడు కూడా వాళ్ళ జనాంగాలను చూసుకునే పరిస్థితి ఉండదు, పొట్టే అడ్డం వస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళకు కూడా అబ్డామినోప్లాస్టీ అనే సర్జరీ చేస్తాం. సో ఇవన్నీ కూడా కాస్మెటిక్ సర్జరీస్. డాక్టర్ గారు, హైమెనోప్లాస్టీ ఎందుకు చేస్తారు? హైమెనోప్లాస్టీ అంటే, హైమన్ అంటే కన్నెపొర. కొంతమందికి మామూలుగానే జంపింగ్లోనో స్కిప్పింగ్లోనో కన్నెపొర పోవచ్చు, కొద్దిమందికి పుట్టుకలోనే అసలు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 వేళ్లతో పుట్టచ్చు, 6 వేళ్లతో పుట్టచ్చు, అలాగే హైమన్ లేకుండా కూడా పుట్టచ్చు. లేదా కొద్దిమందికి హైమన్ చాలా థిక్గా ఉండవచ్చు. కొంతమందికి ఇదివరకు అపోహలు చాలా ఉండేవి, హైమన్ ఉంటేనే వర్జినిటీ ఉంది అని అనుకోవడానికి. అట్లాంటి వాళ్ళ కోసమని హైమన్ కొత్తగా తయారు చేస్తాం, దీన్ని హైమెనోప్లాస్టీ అంటారు. యూజువల్గా సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు, సెకండ్ మ్యారేజ్ ముందు అమ్మాయిలు ఈ సర్జరీ చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సెకండ్ హస్బెండ్తో సంసారం చేసినప్పుడు ఫస్ట్ నైట్ నాడు ఆ హైమను కట్ కావడమో దాని నుంచి రక్తం రావడమో జరగాలి అని కొంతమందికి కొన్ని ఫాల్స్ బిలీఫ్స్ ఉంటాయి. నిజానికి ఎంజాయ్ చేయడానికి ఇవేవి అవసరం లేదు. అమ్మాయి వర్జినిటీ, అబ్బాయి వర్జినిటీ, అఫేర్స్ ఇవన్నీ కూడా ఆలోచించడం అనేది మూర్ఖత్వం. అమ్మాయి నీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయిని నువ్వు మనస్ఫూర్తిగా ఆదరించుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. అలాగే అబ్బాయి కూడా అమ్మాయిని పూర్తిగా యాక్సెప్ట్ చేసుకొని తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడవలు పడి అమ్మాయి చేస్ట్ కాదని, అబ్బాయికి పొటెన్సీ లేదని ఇట్లాంటి గొడవలు పడకుండా ముందే దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కలిసి ఇట్లాంటి సర్జరీలన్నీ చేయించుకోవచ్చు. కనుక హైమెనోప్లాస్టీ అనేది చిన్న సర్జరీయే, దీన్ని కూడా ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు.